వార్త రాష్ట్రంలో భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు రండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం వచ్చేసి ఎన్సిఎస్గా వెల్లడించిన ప్రకారం వివరాలు ఏంటంటే ఈరోజు జూన్ 14, 2026 తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాల సమయంలో ఒకసారిగా భూమి అనేది కంపించింది అనమాట. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు హఠాత్తుగా పరిణామం ఉలికిపడి లేచారు. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత అనేది 3.8గా నమోదైనట్లు అధికారులు ధృవీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి వాయువ్య దిశలో కూడా సుమారు దాదాపు 111 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం అనేది ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బయలుదేరిలో ప్రజలు అనమాట. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. అర్ధరాత్రి వేళలో ఇళ్లలోని వస్తువులు, పాత్రలు ఒక్కసారిగా కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారనమాట. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి తెల్లవారులో వీధుల్లో అయితే గడిపారు.